మీరు మీ ప్రాబ్లం ఏంటి? ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడతా ఉన్నారు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? సార్ మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సార్, పంచాయతీ కార్యదర్శులము. మేము జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి నిజామాబాద్ బాసర 2 జోన్కి ట్రాన్స్ఫర్ ఇచ్చారు సార్ 317 జీవోలో. మేము దాదాపు 450 కిలోమీటర్లు ఒక్కొక్కరం వెళ్ళి మా ఫ్యామిలీస్ని వదిలి, మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మా ఫ్యామిలీస్ని వదిలి అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాం సార్. మేము అమ్మాయిలము. గత ప్రభుత్వం చేసినటువంటి స్థానికత అని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అదే స్థానికత పేరుతోన 317 జీవో తెచ్చి మమ్మల్ని, మా ఫ్యామిలీస్ని, మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కో చోట పెట్టేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మేము ఉద్యోగం కూడా కాన్సన్ట్రేషన్తో చేయలేకపోతున్నాం. చాలా బాధపడుతున్నాం సార్. దయచేసి మమ్మల్ని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి 317 జీవో ద్వారా, దాని తర్వాత మొన్న 2 మంత్స్ బ్యాక్ కమిటీ కూడా వేశారు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది సార్ ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మీద. దయచేసి మమ్మల్ని మా సొంత జిల్లాలకి, మా సొంత ఊర్లకి, మేము చదువుకున్నటువంటి సర్టిఫికెట్ని చూసి మా పాత సర్వీస్ను కూడా కౌంటింగ్లోకి తీసుకొని మమ్మల్ని మా జిల్లాలకు పంపించమని ప్రభుత్వాన్ని మా ఫ్యామిలీస్ అందరి తరఫున వేడుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎంతమంది ఉన్నారు మీ మొత్తము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి? ఉమ్మడి జిల్లాలో గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు అంటే రంగారెడ్డి, మహబూబ్నగర్ జోన్ నుంచి దాదాపు 90 నుంచి 100 మంది దాకా నిజామాబాద్ జోన్కి వెళ్ళాం సార్. కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఈ 5-6 జిల్లాలకు ఒక్కొక్కరం ఒక్కో చోట సార్. అసలు మేము అమ్మాయిలము, మేము ఒక్కొక్కరం ఒక్కొక్క మండలంలో ఉంటే అక్కడ మేము ఆ వాతావరణాన్ని కూడా మేము ఇంకా ఇప్పటికీ 2.5 years అయినా కూడా వీకెండ్ ట్రైన్ జర్నీ చేస్తూ చాలా ఇబ్బందులకు గురవుతున్నాం సార్. ఒక్కొక్కరం ఒక్కో చోట అమ్మాయిలం అంత దూరం వెళ్ళి ఫ్యామిలీని వదులుకొని, పిల్లల్ని వదులుకొని, పేరెంట్స్ని, అత్త మామల్ని ఈ ఏజ్లో మమ్మల్ని ఇంత క్షోభకు గురి చేసింది సార్ గత ప్రభుత్వము. సో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం మాపై దయ ఉంచి మమ్మల్ని మా జిల్లాలకు, సొంత జిల్లాలకు, సొంత స్థానాలకు పంపించాలని అందరి తరఫున చేతులు ఎత్తి సీఎం సార్ రేవంత్ రెడ్డి సార్ మిమ్మల్ని చేతులు ఎత్తి అందరి తరఫున మేము వేడుకుంటున్నాం సార్. మమ్మల్ని కరుణించి మా జిల్లాలకు పంపించాలని, మా సొంత ఊళ్ళకి పంపించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు మీరు? నాగరికల్ అండి, నేటివ్ నిజామాబాద్ వెళ్ళాము. నిజామాబాద్ వెళ్ళారు. రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారా లేకపోతే ఎట్లా? మీ వీకెండ్లో ఇక్కడికి వస్తాం సార్. ఫ్యామిలీస్ ఏమో నాగర్ కర్నూలు, మేము వర్కింగ్ ఏమో నిజామాబాద్ సార్. వీకెండ్లో వస్తాము, వెళ్తున్నాము. ఇప్పుడు ప్రమోషన్స్ ఏదో షెడ్యూల్ అని చెప్పేసి అంటున్నారు, ఆ ప్రాబ్లం ఏమన్నా మీకు ఉంటుందా? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంది సార్. మాకు ప్రమోషన్స్ ఏం లేవు. ప్రమోషన్స్ లేకపోయినా పర్లేదు సార్. కనీసము మా నేటివ్ ప్లేస్కి పంపిస్తే చాలు సార్. మాది గ్రామస్థాయి పోస్టు సార్. మాది గ్రామస్థాయి పోస్టు. పంచాయతీ కార్యదర్శి అనేది విలేజ్ లెవెల్ పోస్ట్. అది మల్టీ జోన్ దాటిచ్చేసారు. మీరమ్మా? మీరు సార్ మొత్తం అందరూ కూడా ఇట్లా ఇబ్బంది పడుతున్నట్టు. మీరమ్మా? మేము మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండి. నాది భద్రాద్రి జోను. అయితే నేను 35 years సర్వీస్ అయిపోయిన తర్వాత నాకు రావాల్సిన ప్రమోషన్ని 11 years తర్వాత ఇచ్చి నన్ను ప్రమోషన్లో జూనియర్ అని చెప్పి భద్రాద్రి జోన్ నుంచి భద్రాచలం డిస్టిక్లో నేను పర్ణశాల పిహెచ్సిలో చేసేదాన్ని. అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి సిద్దిపేట డిస్టిక్ వేయడం జరిగింది. 340-350 kilometers. అయితే నా ఏజ్ ప్రకారం నేను 55లో నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు 58 years వచ్చేసినాయి. షుగరు, బీపీ ఇవన్నీ ప్రాబ్లమ్స్తో పాటు నేను నెల వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేను, బ్యాక్ పెయిన్ తోటి. 3 monthsకి 4 monthsకి అట్లా నా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. అయితే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే నేనైతే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయినాం. మేమందరం వెళ్ళి ఓట్లు వేసినాం, గెలిపించుకున్నాం. ఆయన చేస్తాడని నాకు బాగా కాన్ఫిడెంట్ ఉండే అనమాట. అయితే ఇంకా చేస్తారు అనుకోండి, ఇంకా ఇది లేట్ అయిపోతా ఉంది. మాకైతే ఈ నెలలో మేము వెళ్ళిపోతామని అందరికీ అనుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. నాతో పాటు మా డిస్టిక్ నుంచి ఈ డిస్టిక్కి చాలామంది వచ్చినాం అనమాట మా హెల్త్ డిపార్ట్మెంట్లో. కాబట్టి మా అందరికీ కూడా ఖచ్చితంగా మా జిల్లాకి, కనీసం మా జోన్కి పంపించినా మేము వీక్లీ వన్స్ అని ఇంటికి వెళ్ళగలుగుతామని మేమందరం అభిప్రాయపడతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని, మేము మా డిస్టిక్కి కాకపోయినా మా జోన్కని వెళ్తామని మేమైతే ఆశపడతా ఉన్నాం సార్. మేమందరం కూడా చాలా సఫర్ అవుతా ఉన్నాము ఈ ఏజ్లో. మా అమ్మ ఒక దగ్గర సార్, 58 years. మా మమ్మీ ఒక దగ్గర. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నేను హైదరాబాద్లో ఉంటా, మా అమ్మ సిద్దిపేట, మా నాన్న భద్రాచలం. ముగ్గురం 3 దగ్గర ఉంటాం. చాలా ప్రాబ్లం అన్నమాట మాకు. ఈ ఇష్యూస్తోని ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి? హెల్త్ ఇష్యూస్ మొన్న మా డాడీకి హెల్త్ వాళ్ళకే ఏఏజీ హాస్పిటల్లో 6 days అడ్మిట్ అయ్యారు. 2.5 lakhs అయింది. అలాగా ఇప్పుడు పాపం ఆ ఆంటీ ఉన్నారు కాబట్టి మా మమ్మీ ఉండగలుగుతుంది, లేకపోతే మా మమ్మీ పరిస్థితి. ఆ ఆంటీ ఏమో అశ్వారావుపేట నుంచి ఇక్కడికి వచ్చారు సిద్దిపేట. రావడం వల్ల అట్లీస్ట్ ఆ ఆంటీ ఉండడం వల్ల హెల్ప్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు. లేకపోతే ఒక్కలే ఉండాలన్నా ఎవరు అక్కడ మా నాన్నకు వండుకోవడం అవన్నీ ఇబ్బందే. దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చి మొన్న ఏజీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మా అమ్మ సింగిల్గా ఉన్నారన్నా బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయి.
ఈమె ఒకటి ఉండలేదు. మేమేమో ఇక్కడ మా పనులు మేము చేసుకుంటే మేము ఇక్కడ ఉండాలి. ముగ్గురిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గర విడిపోయినట్టు అయిపోయింది. అప్పుడు మాకు ఏ యూనియన్ కూడా అసలు మా మెడికల్ అండ్ హెల్త్లో అయితే సఫర్ చేస్తున్నాండి. ఎవరు కూడా ఇంత సీనియారిటీ ఉంది 35 years చేసిన ఆమె జూనియర్ ఎట్లయితుందని కూడా అనలేదు. సీనియర్స్ అయిన వాళ్ళ యూనియన్ వాళ్ళ వరకు ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యింది. వీళ్ళు ఎక్కడికన్నా పోనీ అని 1 year ప్రమోషన్ ఇచ్చి మమ్మల్ని ఇంత దూరం పంపించిన ఒక్కరు కూడా సానుభూతి లేదు. ఇప్పుడు కూడా ఎవరు కూడా సహకరించినట్టయితే అనిపించట్లేదు నాకైతే. కానీ సీఎం సారు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెయ్యాలని మేమైతే మా కుటుంబం తరఫున మా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళ తరఫున అందరి తరఫున కోరుతామని సార్. నా ఒక్కదానికి కాదు, మా అందరికీ న్యాయం జరగాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.